మాజీ శాసనసభ సభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర వర్ధంతి సందర్భంగా బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర విగ్రహానికి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। ఈ సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను ఒక తాటిపైకి తీసుకువచ్చినటువంటి ఘనత బొమ్మ వెంకన్నకి దక్కుతుందని, మున్నూరు కాపులందరూ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బొమ్మ వెంకన్న సేవలు మరుపురానివని అన్నారు। వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని తెలిపారు। మున్నూరు కాపుల పేదల పెన్నిది బొమ్మ వెంకన్న అని ప్రజా ప్రతినిధిగా ఎన్నో సంవత్సరాలు రాజకీయ జీవితంలో ప్రజల మన్ననను పొందారని, ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడిన మహానాయకుడు బొమ్మ వెంకన్నని కొనియాడారు। ఈ కార్యక్రమంలోని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు పురుమళ్ళ శ్రీనివాస్, ఆకుల నర్మద, నర్సన్నలు, విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు కర్రా రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి నలువల రవీందర్, నాయకులు కోలా సంపత్ రెడ్డి, బండారు వేణు, సత్యనేని శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం నాయకులు ముప్పిడి బాలకృష్ణ, కర్రా సురేశేఖర్, కళ్యాడపు ఆగయ్య, మునిపల్లి వనిత, ముప్పిడి సునీల్, అనురాజ్ కుమార్, దీపక్ ప్రశాంత్, మున్నూరు కాపు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు। ఓకేనా? ఈరోజు ఏ సింబల్ ఆఫ్ మున్నూరు కాపు అనే గొప్పగా చెప్పుకునే స్వర్గీయ బొమ్మ వెంకన్న గారి 6వ వర్ధంతి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ, మున్నూరు కాపు పెద్దలందరూ వచ్చేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది। వారు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలని మాకు చేసిన హితబోధ ఆధారంగా వారి ఆశయాన్ని సాధించడానికి వారు నిర్దేశించిన మార్గంలో నడుస్తూ పేద బడుగు బలహీన వర్గాల కొరకు ఇక్కడ ఒక హాస్టల్ కూడా నిర్మించడం జరిగింది। ఇంకా ముందు అనేక కార్యక్రమాలు కూడా వారి ఆశయాలకు అనుగుణంగా కొనసాగిస్తామని, వారు ఏంటంటే ఒక 100 మంది విద్యార్థులకు ఉచిత భోజన మరియు హాస్టల్ వసతి కల్పించి ఇక్కడ విద్యను అందించాలని వారు ఒక గొప్ప సంకల్పంతో దీన్ని ఏదైతే ప్రారంభించారో దాన్ని మేము గుర్తుకుంచుకునే విధంగా ముందుకు నడుస్తూ ఈరోజు వారికి కుల పెద్దలందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది। దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన సంక్షేమ సంఘం తరపున, జిల్లా మున్నూరు కాపు సంఘం తరపున, విద్యార్థి వసతి గృహం తరపున అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। జై మున్నూరు కాపు। ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందుటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు అధిక సంఖ్యలో ఇక్కడ మున్నూరు కాపు కుల సోదరులు మరియు ముద్దు బిడ్డలు అందరై హాజరై ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది। ఆయన ఆశయాలు కానీ, ఆయన విధానాలు కానీ, ఆయన ఆలోచన పద్ధతులు కానీ మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చి ఈరోజు ఒక మున్నూరు కాపు వ్యవస్థ ఎదిగిందంటే ఆయన ప్రధాన పాత్ర అని చెప్పుకోక తప్పదు। ఆయన లేని లోటు ఈరోజు కాపుకు ఎంతో ఇబ్బందికరంగా అవుతుంది। అయినా అతని ఆశయాలను, ఆలోచనలు మనం అనుకూలంగా ఈరోజు మలుచుకొని ఆయన పెట్టిన విధానాన్ని మనం ఏర్పాటు చేసుకుంటూ ముందు కొనసాగించే విధంగా మనందరం తాపత్రయపడాలని కోరుకుంటున్నాము। అదేవిధంగా అంత పెద్ద మనిషి మహనీయుడు ఈరోజు మనకి ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ వ్యవస్థలో అందరూ బాగుండాలి, ఈ మున్నూరు కాపు ముద్దు బిడ్డలు ముందుకెళ్ళాలి, మనకున్న ఆలోచన విధానాన్ని తెలియపరిచి భవిష్యత్తు విధానాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఇక్కడ మనకు ఒక పెద్ద వ్యవస్థ ఇక్కడ అందరికీ అనుకూలంగా ఉండడానికి కానీ, ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి కానీ ఒక హాస్టలు, ఒక మున్నూరు కాపు సోదరులకు ఉండడానికి ప్రతి ఒక్కటి అనువుగా చేపట్టడం జరిగింది। అటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి, ప్రతి ఒక్కరికి మున్నూరులను ఆదుకునే ఆలోచన విధానం ఉన్న వ్యక్తిని మనం ఈరోజు కొనియాడాలని కోరుకుంటూ ఈరోజు ఘన నివాళులు అందరూ ఏర్పరచడం జరిగింది। దానికి గాను అధిక సంఖ్యలో మున్నూరు కాపు సోదరులకు మరియు మున్నూరు కాపు ముద్దు బిడ్డలకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక పెద్దలు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్లు గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్టు మరి అదేవిధంగా
నగర మున్నూరు కాపు సంక్షేమ సంఘం, జిల్లా మున్నూరు కాపు సంక్షేమ సంఘం, రాష్ట్ర మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి అభిమానులు మరి మున్నూరు కాపు పెద్దలందరూ కూడా ఇక్కడ హాజరై 6వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు వేసిన బాటలో ఇలా మున్నూరు కాపులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఏకమై ముందుకోవాలనే వారు ఏదైతే 40 ఏండ్ల కింద వారు ఆలోచన చేసిరో అది ఇలా ఆచరణలో సాధ్యమవుతుంది. కాబట్టి వారు ఎంతో గొప్పగా మరి మున్నూరు కాపులందరూ విద్యారంగంలో ముందున్నప్పుడే ఈ రాజకీయ రంగంలో కానీ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతారని వారి ఆశయాలు మరి చెప్పడం జరిగింది. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా కుల సంఘం పూర్తిగా మరి కష్టపడుతూ వారి ఆశయాలను కొనసాగిద్దామని చెబుతూ ఈరోజు పెద్ద ఎత్తున వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది.